హాయ్ ఫ్రెండ్స్, మణికంఠ ఎలక్ట్రికల్స్ ఖమ్మం తెలుగు. ఫ్రెండ్స్, ఇది ర్యాలీ ఫ్యాన్ వైండింగ్ డేటా. కోర్ లెంత్ వచ్చేసి ఐడి, ఇన్నర్ ఐడి ఇది 128 ఫిచ్. స్క్రీన్ మీద ఇచ్చాను ఐడి అన్ని మొత్తం. ఫ్రెండ్స్, ఇది 128 ఫిచ్, 1 to 10, 1 to 12, 3 కాయిల్ సెట్, లాంగ్ కాయిల్, బైండింగ్ డేటా. ఫ్రెండ్స్, ఇది చూడండి 1 నుంచి 8, ఇది 34 గేజ్. ఫ్రెండ్స్, దీన్ని 1 నుంచి 8 గాడీల్లో ఎక్కించుకోవాలి. తర్వాత 1 నుంచి దాని నెక్స్ట్ 1 నుంచి 10 గాడీలు, మళ్ళీ 1 నుంచి 12, అట్లా మనం ఎక్కడైతే ఎక్కిస్తున్నామో అక్కడ నుంచి 10 లెక్క వేసుకోవాలి, వరుసగా ఎక్కించుకోవాలి. స్టార్టింగ్ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. 3 కాయిల్ సెట్ సేమ్, స్టార్టింగ్ అయినంతే, రన్నింగ్ అయినంతే, ఒకే గేజ్. టర్మ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ 340 టర్మ్స్. రన్నింగ్ అంతే, స్టార్టింగ్ అంతే, సేమ్ టర్మ్స్ వస్తాయి. మనం కామన్ ఏదైనా వేసుకోవచ్చు, రన్నింగ్ ఏదైనా లోడ్ ఇచ్చుకోవచ్చు. స్టార్టింగ్ అయినా వేయచ్చు, రన్నింగ్ అయినా వేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి 1 to 8, 1 to 10, 1 to 12 ఫిచ్ తప్పనిసరిగా ఎక్కించుకోవాలి. మీరు వేరే ఫిచ్ ఎక్కిస్తే స్లో తిరుగుతుంది, అయినా ఫార్ములా చాలా తేడా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి. ఈ 1 to 8, 1 to 10, 1 to 12 ఎక్కించాము కదా. ఇప్పుడు నెక్స్ట్ కాయిల్ మనం ఫస్ట్ ఇన్నర్ వైర్ ఎక్కించాము. తర్వాత ఇక చూడండి, అది కనపడుతుంది కదా అవుటరు. ఆ అవుటర్ వైర్ దానికి ఆపోజిట్ రావాలి. ఎక్కించేటప్పుడు జాగ్రత్త, కనెక్షన్ ఎట్లా ఇస్తామో సేమ్ అదే ఇస్తున్నట్టుగా మనం దృష్టిలో పెట్టుకొని ఎక్కించాలి. ఇది కూడా సేమ్ ఆపోజిట్లో వచ్చేలాగా చూడాలి. మళ్ళీ దానికోసం ఆపోజిట్ లాగా వచ్చేలాగా చూసుకొని ఎక్కించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే రన్నింగ్ ఫస్ట్ కాయిల్ ఎక్కించాను, సెకండ్ కాయిల్ కూడా ఎక్కిస్తున్నాను. సేమ్ అంతే, ఫస్ట్ కాయిల్ ఎలా ఎక్కించామో అలా ఎక్కించుకోవాలి. ఈ 1 to 8, 1 to 10, 1 to 12 గాడీలన్నీ పూర్తి అవుతాయి. మధ్యలో తప్ప సైడ్ ఏం మిగలవు. 12, 24 గాడీలు అయిపోతుంది ఫ్రెండ్స్. 24 స్లాట్. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఎక్కించుకొని 3 కాయలు అయిపోయిన తర్వాత కాటన్ టేప్ కానీ గార్లం పేపర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కాటన్ టేపు, డాక్టర్ టేపు ఏది వేసినా ఏమి అవ్వదు, ఏదైనా వేసుకోవచ్చు. చూడండి, నేనైతే కాటన్ టేప్ వేస్తున్నాను. డాక్టర్ టేప్ అయిపోయింది నా దగ్గర, అందుకని కాటన్ టేప్ వేస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది కానీ అయినా కూడా నేను కాటన్ టేప్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, కాటన్ టేప్ వేసుకొని మళ్ళీ స్టార్టింగ్ కాయలు ఒక 1/2 ఇంచు, 1 ఇంచ్ అయినా పర్లేదు తగ్గించుకోవాలి సైజు. దీని సైజు ఫ్రెండ్స్ 26 లెంత్, 26, 25 స్టార్టింగ్ లెంత్. ఇలా లెంత్ పెట్టుకొని ఎక్కించుకోవాలి. చూడండి, నేను మామూలుగా కాటన్ టేప్ అయితే వేసాను. కాటన్ టేప్ వేసి కాయలు ఒత్తాలి, స్క్రూ డ్రైవర్తో కిందకు ఒత్తిన తర్వాత కాయలు ఎక్కించాలి. సేమ్ అలానే 1 to 8, 1 to 10, 1 to 12 ఆ విధంగా ఎక్కించుకొని మనం 3 మెలకలు ఉంటాయి. లేదు 3 కాయిల్ సెట్ లాగైనా చుట్టుకోవచ్చు, స్టెప్ జాయింట్లు కొట్టుకోవచ్చు. మీ దగ్గర బావి నుండి ఉంటే జాయింట్లు కొట్టుకొని అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు.
నేనేంటంటే జాయింట్లు రావు, లాంగ్ కాయలు చుట్టాను, ఒక జాయింట్ కూడా రాదు, 4 కొసలు బయటకు వస్తాయి. రన్నింగ్ 2, స్టార్టింగ్ 2 ఆ విధంగా అయితే వస్తుంది. మనం వాటిని ఏం చేయాలంటే కామన్ చేసేసుకోవాలి. ఇంకా 2 రన్నింగు, స్టార్టింగ్ వైర్కి 3 వైర్ల కనెక్షన్ ఇది. 3 వైర్లు తీసేసుకొని 2 కెపాసిటర్ కలిపేసి మళ్ళీ అందులోనే ఒకటి కామన్ చేసుకొని కామన్కి ఒకటి ఇస్తే సప్లై తిరుగుతుంది. ఆ విధంగా అయితే మనం వైండింగ్ చేసుకోవచ్చు. ఇవి 4 వైర్లు స్టెప్ వైండింగ్ చేస్తే జాయింట్లు ఇంకా 2 జాయింట్లు ఎక్స్ట్రా అవుతాయి. ఇన్నర్ డమ్మీలు చేయాల్సి వస్తుంది. అది అల్యూమినియం కదా, జాయింట్ లేకుండా చేసుకోవటమే కొంచెం మంచిగా ఉంటుంది. ఆ విధంగా అయితే చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది నేను ఒక స్టార్టింగ్ సెట్ ఎక్కించాను కదా, రన్నింగ్ సెట్ కొంచెం టైట్ అవుతుంది స్టార్టింగ్కి, మళ్ళీ సెకండ్ సెట్కి టైట్ అవుతుంది. స్క్రూ డ్రైవర్ తీసుకొని అట్లా ఒత్తితే మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఇవి అణుగుతుంది, కింద కనిగి స్లాట్ ఫ్రీ అయిపోద్ది. అట్లా తప్పనిసరిగా ఒత్తుకోవాలి, లేకపోతే కూర్చోది, ఇరుకవుతుంది, వైండింగ్ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. దాన్ని ఒత్తి ఫినిషింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే ఎక్కించుకొని సెకండ్ కాయిల్ కూడా 1 to 8, 1 to 10, 1 to 12 ఆ విధంగా ఎక్కించుకోవాలి. ఇది 34 గేజ్ అల్యూమినియం. మళ్ళీ ఒకసారి డేటా చెప్తున్నాను ఫ్రెండ్స్. 34 అల్యూమినియం, 340 టర్న్స్, 1 to 8 పిచ్, 1 to 10, 1 to 12 అట్లా 3 కాయల సెట్లు 2, స్టార్టింగ్ 2, రన్నింగ్ 2. 1 to 8, 1 to 10 చెప్పాను కదా, అదే తప్పనిసరిగా ఎక్కించుకోవాలి. మీరు స్టెప్ చుట్టినా కూడా 1 to 8, 1 to 10 వస్తుంది. 1 to 12 స్టెప్ అయినా అంతే వస్తుంది, లాంగ్ కాయలు చుట్టినా అంతే వస్తుంది. లాంగ్ కాయలు అయితే జాయింట్ రావు, స్టెప్ అయితే జాయింట్లు వస్తాయి. అప్పుడు డమ్మీ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి. నేనైతే చూడండి 1 to 8, 1 to 10, 1 to 12 కూడా ఎక్కిస్తున్నాను. ఇది అయిపోగానే ఫినిషింగ్ చేసుకొని ఫ్రెండ్స్ దారం వేసుకోవాలి. దారం వేసుకొని తిప్పి కనెక్షన్ వైపు ఎనామిల్ రిమూవ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా ఎక్కించాను. దాన్ని కొంచెం ఫినిషింగ్ చేయాలి. ఫినిషింగ్ చేయకపోతే మళ్ళీ నీట్గా ఉండదు, సైడ్ తగులుతూ ఉంటుంది. ఫినిషింగ్ చేసుకొని దారం వేసుకోవాలి. దారం వేసేదైతే 1 సైడ్ చూపించాను, 1 సైడ్ చూపించలేదు. వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి దారం కూడా చూపించడం కరెక్ట్ కాదని నేను చూపించాలా ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా అయితే మనం ఫినిషింగ్ చేసుకొని దారం వేసుకున్నాము కనెక్షన్ వైపు. ఇప్పుడు ఈ కనెక్షన్లో 4 వైర్లు ఉన్నాయి కదా, దానిని మనం ఎనామిల్ని రిమూవ్ చేయాలి. అంటే మనం యాసిడ్ ఉంటుంది, ఎనామిల్ రిమూవ్ యాసిడ్. ఆ యాసిడ్ని ఒక మూతలో పోసుకోవాలి. ఎక్కువగా పోయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే వైండింగ్ మీద ఒక్క డ్రాప్ పడిపోయినా ఆ వైండింగ్లో మొత్తం ఇంకా కాలిపోయిన కింద లెక్క వస్తుంది. ఎనామిల్ రిమూవ్ అయిపోయి డైరెక్ట్ అవుతుంది. చూడండి, చాలా జాగ్రత్తగా నేను మూతలో పోసి దానిని ఆ యాసిడ్లో ఒక నిమిషం పాటు ఉంచి, నిమిషం కూడా అవసరం లేదు, ఒక 10 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. తీసిన తర్వాత మళ్ళీ ఒక 10 సెకండ్స్ ఉంచితే అది మొత్తం ఎనామిల్ మొత్తం ఊడిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని చిన్నగా క్లాత్తో తుడిచేయాలి. తుడిచేస్తే ఎనామిల్ రిమూవ్ అయితే తెల్లగా కనపడుతుంది. కాపర్ అయినా అంతే, కాపర్ కూడా చేసుకోవచ్చు. కాపర్ అయినా అల్యూమినియం అయినా అదే విధంగా చేయాలి. చూడండి, నేను క్లాత్ తీసుకున్నాను, తుడుస్తున్నాను, అది మొత్తం ఎనామిల్ మొత్తం ఊడిపోతుంది. ఇది కాలిస్తే ఏమవుతుందంటే మొత్తం దగ్గరికి వచ్చి తెగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా కాలవద్దు.
ఎనామిల్ రిమూవ్ ఉంటుంది. ఆ రిమూవ్తో మీరు క్లీన్ చేసుకుంటే మంచిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం క్లీన్ చేసాం కదా. రన్నింగ్ వైరు ఒకటి, స్టార్టింగ్ వైర్ ఒకటి. రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ వైర్ తీసుకోవచ్చు. తీసుకొని రెడ్ వైర్కి కామన్ ఫ్రెండ్స్, రెడ్ వైర్ కామన్ అట్లా మెలుసుకోవాలి. రెడ్ వైర్ కామన్ మెలుసుకొని మళ్ళీ రన్నింగ్ వైర్కి బ్లాక్ ఇవ్వాలి. బ్లాకు స్టార్టింగ్ వైర్కి ఎల్లో అలా మెలుసుకొని ఫ్రెండ్స్, మీ దగ్గర హీటింగ్ స్లివ్ ఉంటే స్లివ్ వేసుకోండి. స్లివ్ వేసుకొని హీట్ చేసుకోండి. లేదు అంటే షాల్డరింగ్ అవ్వదు. ఇది షాల్డరింగ్ అవ్వదు కాబట్టి మనం కొంచెం మంచిగా చేసుకోవాలి. ఇది చూడండి, ఇది 2mm స్లివ్ వేసుకోవాలి. 2mm స్లివ్ వాడి ఈ జాయింట్లకి వేయాలి. 2mm స్లివ్ మనం 3 వైర్లు కనెక్షన్ ఇచ్చాము కదా, 3 వైర్లకి వేసుకొని దారం వేసుకోవాలి. దారం వేసుకొని స్లాట్ పేపర్ వచ్చేసి అనగొట్టాలి. స్లాట్ పేపర్ వచ్చి వార్నిష్ పోసేసి ఎక్కించుకోవచ్చు. ఈ అల్యూమినియం కాబట్టి అల్యూమినియానికి వార్నిష్ అవసరం లేదు. ఎందుకంటే వార్నిష్ పోయటం వల్ల గట్టిగా మళ్ళీ నెక్స్ట్ టైం వైండింగ్ చేయాలంటే రాదు. అంత ఇదిగా ఉంటుంది, మొత్తం అతక్కపోయి ఉంటుంది. అందుకని ఎవరు వార్నిష్ పోయరు, కొంతమంది పోస్తారు. సరే, మీరు పోయాలనుకుంటే మీరు వైండింగ్ దారం అంతా వేసిన తర్వాత పోసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే మనం దారం వేసుకోవాలి. అది ఫస్ట్ లాగేటప్పుడే టైట్గా లాక్కోవాలి. మళ్ళీ రెండోసారి అయినా లాక్కోవచ్చు, కానీ అంత ఇది రాదు. దాన్ని ఫినిషింగ్ చేసుకుంటూ దారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ దేంతో రబ్బర్ సుత్తే కానీ ఏదన్నా చెక్కతో కానీ కొట్టేసి, అల్యూమినియం కదా అంత అవసరం ఉండదు, ఏళ్ళతో వచ్చినా పోతుంది. కాకపోతే కొంచెం ఫినిషింగ్ చేసుకుంటే బాగుంటుంది, నీట్గా వస్తుంది. వీటికి కొన్ని బాబిన్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఫినిషింగ్ కూడా సైడ్ లోపల రూటర్ పట్టే మందం ఉంటుంది. దాన్ని సుత్తితో కొడితే ఫినిషింగ్ వస్తుంది, నీట్గా వస్తుంది. అలాంటి చేయించుకోవచ్చు. అంటే డైలీ వర్క్ చేసే వాళ్ళకైతే, డైలీ అంటే టేబుల్ ఫ్యాన్లు చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతాయి. బాబిన్స్ అయినా ఏదైనా టేబుల్ ఫ్యాన్లు డైలీ చేస్తారనుకుంటే బాబిన్స్ కొనుక్కోండి, నీట్గా వస్తుంది వైండింగ్ కూడా. ఈ విధంగా అయితే దారం వేసుకోవాలి ఫ్రెండ్స్. దారం వేసుకున్న తర్వాత పేపర్ వచ్చేసి ఈ ఎల్లో వైరు కెపాసిటర్ ఫ్రెండ్స్, బ్లాక్ వైరు కెపాసిటర్, బ్లాకు రెడ్ ఫేస్ న్యూట్రల్ ఫ్రెండ్స్. దీనికి కెపాసిటర్ వస్తుంది. కెపాసిటర్ 2.5 కెపాసిటర్ వేసుకోవచ్చు. 2 అయినా నడుస్తుంది. మ్యాక్సిమం 2.5 వేసుకుంటే కొంచెం స్పీడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఫిట్ చేసిన తర్వాత మనం రివర్స్ తిరిగింది అనుకోండి, కామన్ ఏమన్నా తప్పేస్తే రివర్స్ తిరుగుతుంది. మనకి రన్నింగ్కి లెఫ్ట్ సైడు తీసుకుంటే కరెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.